అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 30 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 30 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి, మంచి చెడుల మధ్య తేడా, మనం ఏ సమయంలో ఎలా ప్రార్థించాలి, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఇప్పటివరకు చాలా కీర్తనల్లో మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి అని కొన్ని కీర్తనలు చదువుకున్నాం కదా. ఈ కీర్తనలో 31వ అధ్యాయం కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి, ఆ కష్టాల్లో ఉన్నప్పుడు పాపంలో పడిపోకుండా దేవుడి మీద నమ్మకాన్ని ఎలా పెట్టుకోవాలి అనేది ఈ కీర్తనలు 31వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం, చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది దావీదు కీర్తన. ఈరోజు మనం చదువుకోబోయే అన్నీ కూడా దావీదు గారు రాసిన కీర్తనలే. యెహోవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. ప్రభువా, నేను శ్రమల్లో ఉన్నాను, ఎవరినో మనుషులనో ఆస్తినో వేరే దాని దేనో నేను ఆశ్రయించట్లేదు, నిన్నే ఆశ్రయిస్తున్నాను. నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను రక్షించు, నన్ను సిగ్గుపడనీయకుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపింపుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. దావీదు ఎదుర్కొన్న సమస్యల్లో చాలా వరకు దావీదు యొక్క శత్రువులు దావీదుని చంపాలి అని చూసినవి. అలా నా శత్రువులు నన్ను చంపాలని చూస్తున్నారు, నా ప్రార్థన విని నన్ను రక్షించు. ఒక ఇల్లు ఎలా అయితే ఒక వ్యక్తిని రక్షించిద్దో, ఒక ప్రాకారం ఎలా అయితే ఒక పట్టణాన్ని రక్షించిద్దో, అలాగా నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మనమైతే మన చంపాలి అన్న శత్రువులు లేకపోయినా కానీ మనకు కూడా అనేక రకాలైన సమస్యలు ఉంటాయి కదా. ఆ సమస్యల నుండి నన్ను విడిపించు, నాకు రక్షణ కలగజేయి అని మనం ప్రార్థన చేయాలి. నా కొండ, నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలల్లో నుండి నన్ను తప్పించుము. చూడండి, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము, ఇవన్నీ కూడా రక్షించేవి. దావీదు గారు అలంకార రూపంలో నన్ను రక్షించు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. అలాగే సమస్యల్లో ఉన్నప్పుడు మనం 2 రకాలుగా ప్రార్థన చేయాలి. ఒకటి, నేను ఇంకా పాపంలో పడిపోకుండా, ఈ సమస్యల్లో ఉన్నప్పుడు నేను పాపంలో పడిపోకుండా, నేను నాశనం అవ్వకుండా నన్ను రక్షించు. ఒకవేళ నేను చెడు నిర్ణయాలు తీసుకుంటున్నానేమో, ఏవైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే వాటి నుండి నన్ను తప్పించు అనేది ఒకటి. మంచి నిర్ణయాలు నాకు చూపించు. తప్పుడు నిర్ణయాల నుండి నన్ను తప్పించు అనేది ఒకటి. మంచి నిర్ణయాలు తీసుకునేలాగా నన్ను నడిపించు అనేది రెండోది. ఈ రెండు కూడా సమస్యల్లో ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆల్మోస్ట్ అందరూ కూడా సమస్యల్లో ఉన్నప్పుడే పాపంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సమస్యలు పరీక్ష నిమిత్తం వస్తాయి కాబట్టి అపవాది ఆ సమయంలోనే మనల్ని ఎక్కువగా పాపంలో పడవేయాలని చూస్తుంది. లోకాశలు కానీ, మోసాలు కానీ, దొంగతనాలు కానీ, వ్యభిచారాలు కానీ, ఇలాంటివన్నీ కూడా సమస్యల్లో ఉన్నప్పుడు జరుగుతాయి. నేను సమస్యల్లో తప్పు చేయకుండా ఉండేలాగా నన్ను కాపాడు, ఎలా మంచిగా నడుచుకోవాలో, ఏ మార్గంలో నడవాలో, ఏం చేయాలో అది కూడా నాకు తెలియజేయి, ఏం చేయకూడదు నాకు తెలియజేయి, నేను తప్పు నిర్ణయాలు తీసుకుంటుంటే నన్ను దాని నుండి తప్పించు, ఏం చెయ్యాలో కూడా, ఏవి మంచి నిర్ణయాలో కూడా నాకు తెలియజేయి అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. యెహోవా, సత్యదేవా, నన్ను విడిపించువాడవు నీవే. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అంటే నేను ఇంకా దేనిపైన కూడా ఆధారపడట్లేదు, కేవలం నీ మీదే ఆధారపడుతున్నాను. నువ్వు నా జీవితంలో ఎలా జరిగించాలనుకుంటే అలా జరిగించు. ఇది నీ ఆత్మే, నువ్వు నాకు ఇచ్చిన ఆత్మే. నువ్వు దీంతో ఏం చేయాలనుకుంటే అది చేయి. నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ ఇష్టానుసారంగా నా జీవితంలో జరిగించు. సత్యదేవా, ఈ శ్రమ నుండి నన్ను విడిపించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఈ 5వ వచనంలో ఇంకో భావం కూడా దాగి ఉందండి. నేను మొదటి నుండి కూడా చెప్తానే ఉన్నాను. పాత నిబంధన మొత్తం, ఈ కీర్తనలు మొత్తం ప్రతిదీ కూడా కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు వారి జీవితంలో పరిపూర్ణ అవుతుంది. కొన్ని మాటలే కొత్త నిబంధనలో కూడా రాసి ఇవి పరిపూర్ణమైనవి అని రాశారు, కానీ నిజానికి పాత నిబంధన మొత్తం, పాత నిబంధనలో ఉన్న ప్రతి పదం కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో పరిపూర్ణం అవుతుంది. ముఖ్యమైన మాటలు మాత్రమే కొత్త నిబంధనలో కూడా రాశారు అని నేను మొదటి నుండి కూడా చెప్తానే ఉన్నాను. ముందు వీడియోలు విన్న వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇది దావీదు గారికి కొంతవరకే అప్లై అయినా కానీ ఈ మాట యొక్క పరిపూర్ణ భావం యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరుతుంది. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో కూడా యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఇదే మాట పలుకుతారు. దేవా, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అనే పదాన్ని వాడతారు. ఇక్కడ దావీదు గారు ఎలా అయితే శ్రమల్లో ఉన్నప్పుడు పూర్తిగా దేవుడి మీదే ఆధారపడుతున్నారో, యేసుక్రీస్తు వారు తాను పడాల్సిన శ్రమలన్నీ కూడా ముగించుకొని ఇంకా తన ఆత్మని దేవుడికి అప్పగించారు.
అప్పగిస్తున్నాడు, దేవుడి చేతికి అప్పగించేస్తున్నాడు. ఈ ఆత్మ ఎవరిది? దేవుడిది. దేవుడికి అప్పగించేస్తున్నాను, ఇంకా నన్ను ఏం చేస్తావు, నీ ఇష్టం అన్నట్టుగా యేసుక్రీస్తు వారు కూడా సిలువలో ఉన్నప్పుడు ఇదే మాట పలికి యేసుక్రీస్తు వారు మరణం చెందడాన్ని మనం గమనించవచ్చు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని దేవుడు 3వ దినమున బ్రతికించాడు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడే వచ్చాడు అనేది కూడా కొత్త నిబంధనలో మనం చదువుకున్నాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అనేది భావానుసారంగా అలంకార రూపంలో దావీదు గారికి అప్లై అయినా కానీ అది అక్షరానుసారంగా కూడా మనం పరిశీలిస్తే ఇది పూర్తిగా యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరుతుంది. యేసుక్రీస్తు వారు అందరికంటే ఎక్కువగా శ్రమలు పడి అందరి పాపాలనే తన మీద వేసుకుని భూమి మీద తాను ఎంత శ్రమ పడాలో అంత శ్రమ పడిన తర్వాత తన ఆత్మని దేవునికి అప్పగించాడు. అంటే భూమి మీద యేసుక్రీస్తు వారు చనిపోయారు, మరలా 3వ రోజున పునరుద్ధానం అయ్యాడు అని దాని అర్థం. యేసుక్రీస్తు వారి గురించిన అనేక ప్రవచనాలు మనం ఆల్రెడీ అంత ముందు కీర్తనలో చాలా వరకు చదువుకున్నాం. అవన్నీ కూడా అర్థమైన వారికి ఇది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ ఎవరన్నా అంత ముందు వీడియోలు వినకుండా డైరెక్ట్గా ఇదే వింటున్నట్లయితే ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. యేసుక్రీస్తు వారి జీవితంలో ఈ మాటలు అనేవి పరిపూర్ణమయ్యాయి అనేది గుర్తుపెట్టుకోండి. శ్రమల్లో ఉన్నప్పుడు నేను పూర్తిగా ఇంకా నీ మీదే ఆధారపడుతున్నాను, నేను చేయాల్సింది ఏమీ లేదు, నీకే అప్పగించుకుంటున్నాను నన్ను నేను అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు శ్రమల్లో ఉన్నప్పుడు అని దాని అర్థం. మనం కూడా శ్రమల్లో ఉన్నప్పుడు ఇలాగే ప్రార్థన చేయాలి. శ్రమల్లో ఉన్నప్పుడు ఏమేంటి అని అంతకుముందు కూడా చాలా కీర్తనలు చదువుకున్నాం మనం. ఇలాగే ప్రార్థన చేయాలి అనేది దీని భావం. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నేను కేవలం దేవుడి మీద మాత్రమే నమ్మకం పెట్టుకున్నాను, మూఢనమ్మకాల వైపో ఇతర దేవతల వైపో విగ్రహాల వైపో నేను తిరగట్లేదు అన్నట్టుగా దావీదు గారు చెప్తున్నారు. మనం కూడా సమస్యల్లో ఉన్నప్పుడే దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయేలాగా అపవాది అనేక రకాలైన మూఢనమ్మకాలు మన దగ్గర తీసుకొచ్చింది. ఆ అపవాది శోధనలకు కూడా మనం తట్టుకొని నిలబడాలి. శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకోండి, పాపం చేయకండి అనేది ఈ కీర్తనలు 31వ అధ్యాయం యొక్క సారాంశం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడై సంతోషించెదను. ఇది దావీదు గారు మొదటి నుండి కూడా చేసేదే. మొదట్లో నన్ను ఈ కష్టాల నుండి విడిపించు అన్నట్టుగా ప్రార్థన చేస్తారు. ఆ కష్టాల నుండి దేవుడు ఇంకా విడిపింపక మునిపే నువ్వు నన్ను ఖచ్చితంగా విడిపిస్తావని నాకు నమ్మకం ఉంది, అందును బట్టి ఆనందంతో నేను నిన్ను స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను అన్నట్టుగా కూడా దావీదు గారు ముందుగానే చెప్పేస్తున్నారు. తన కష్టాలను ఇంకా పూర్తిగా తీయకముందే దావీదు గారు దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నారు. ఈ కష్టాలు దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు అన్నట్టుగా పూర్తిగా దేవుడిని నమ్మాడు దావీదు. అంత ముందు కూడా ఇలాంటివి మనం చూసాం. దావీదు గారు ఎప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసినా కానీ ముందుగానే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాడు. ఆ శ్రమ తీరిపోయిన తర్వాత కూడా కృతజ్ఞతలు చెల్లిస్తాడు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని కీర్తిస్తాడు, ఆ కష్టాలు తీరిపోయిన తర్వాత కూడా దేవుని కీర్తిస్తాడు. ఈ కష్టాల నుండి నన్ను తొలగించు అన్నట్టుగా కూడా ప్రార్థన చేస్తాడు. ఈ లక్షణాలన్నీ కూడా దావీదు గారి దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ప్రతి కీర్తనలోనూ అది మనం గమనించుకుంటూ వెళ్తున్నాం చూడండి. ఒకసారి చెప్పడం కాదు, పదే పదే దేవుడు అదే మనకు గుర్తు చేస్తున్నాడంటే అది చాలా ముఖ్యమైనది అనేది కూడా మనం గమనించాలి. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలబెట్టితివి, నా శత్రువులకి నన్ను అప్పగింపలేదు, నన్ను క్షేమంగా ఉంచావు. యెహోవా, నేను ఇరుకన పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. కేవలం నా దేహం మాత్రమే కాదు, నా ప్రాణం కూడా, బాహ్యంగానే కాదు మానసికంగా కూడా నేను బాధపడుతున్నాను. ఈ సమస్య నుండి నన్ను తొలగించు. నేను ఇంకా బతికే ఉన్నా, చనిపోలా, అయినప్పటికీ ఇంకా సమస్యలోనే ఉన్నాను కదా, ఈ సమస్యల నుండి తొలగించు అన్నట్టుగా దావీదు గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడిచుటతో నా ఏండ్లు గడుచుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. ఇక్కడ దోషము అంటే నేను పడుతున్న బాధ అని దాని అర్థం. ప్రభువా, నేను ఎంతగా బాధపడుతున్నాను. దావీదు గారు ఎన్నో సంవత్సరాల తరబడి బాధపడ్డారు. సౌలు దగ్గర నుండి, ఆ తర్వాత దావీదు కుమారుల దగ్గర నుండి దావీదు గారు తప్పించుకుంటూ ఎన్నో బాధలు పడ్డారు, ప్రాణాలు దక్కించుకోవడానికి కష్టపడ్డారని కూడా మనం చదువుకున్నాం కదా. నేను సంవత్సరాలు బాధపడుతున్నాను, నన్ను రక్షించు, ఈ శ్రమల నుండి నన్ను తప్పించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను, నా నెలవర్లకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. నన్ను చూసి అందరూ కూడా నిందిస్తున్నారు, నా శత్రువులు నన్ను నిందిస్తున్నారు. నా పొరుగు వాళ్ళు, నెలవర్లు అంటే మన గురించి ఎంతో కొంత తెలిసిన వాళ్ళు, అంటే పూర్తిగా తెలిసిన వాళ్ళు కాకపోయినా ఎంతో కొంత పరిచయం ఉన్నవాళ్ళు అని దాని అర్థం. వీధుల్లో నన్ను చూచువారు అందరూ కూడా నేను ఇప్పుడు బాధల్లో ఉన్నాను అనే దాన్ని బట్టి నన్ను నిందిస్తున్నారు. నా దగ్గరికి రాకుండా వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు. మనుషులందరి ముందు కూడా నేను సిగ్గుపడుతున్నాను. ఈ కష్టాల నుండి నన్ను తొలగించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరవబడితిని, ఓటికుండ వంటి వాడిన అయితిని.
ఓటి కుండ అంటే పగిలిపోయిన కుండ అని దాని అర్థం. నేను చనిపోయిన వాని వలె ఉన్నాను, పగిలిపోయిన కుండ వలె వాడిని ఉన్నాను అంటే నన్ను అలా అందరూ కూడా చూస్తున్నారు, నన్ను అందరూ కూడా దూరం పెడుతున్నారు, నేను పనికి మాలిన వాళ్ళలాగా అయిపోతున్నాను, నన్ను రక్షించు, ఇంకా పూర్తిగా నేను చనిపోకముందే ఈ బాధ నుండి నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. నా శత్రువులు ఎప్పుడూ కూడా నన్ను చంపాలని చూస్తున్నారు, నాకు వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నారు, నన్ను ఎలా చంపాలనుకుంటున్నారో నాకు ఆ సూచనలు తెలుస్తున్నాయి, నన్ను కాపాడు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. దావీదు గారు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో, ఎంతమంది దావీదు గారిని మోసం చేశారో, దగ్గరే ఉండి దావీదు గారి మరణాన్ని కోరుకున్నారో మనం సమూయేలు గ్రంథాల్లో కూడా చదివాం. మనకు కూడా అటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాంటి సమయాల్లో మనం దేవుడి మీద ఎంతగా ఆధారపడాలి. ప్రభువా, నా చుట్టుపక్కల వాళ్ళలో చాలా మంది నా యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు, నువ్వు నన్ను రక్షించు, నువ్వు మాత్రమే నన్ను రక్షించగలవు, నీకే నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను, నన్ను రక్షించు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచుచున్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. నేను మనుషుల మీదో ఆస్తి మీదో ఇంకా దేని మీదో ఆధారపడట్లేదు, నీ మీదే ఆధారపడుతున్నాను. నువ్వే నా దేవుడివి, నువ్వే నన్ను రక్షించు. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నేనేమవ్వాలి, నేను నాశనం అవ్వాలా, నేను బాగుపడాలా, నా భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది, నా శత్రువుల నుండి నన్ను రక్షించు. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము, నీ కృపచేత నన్ను రక్షించుము. యెహోవా, నీకు మొరపెట్టుచున్నాను, నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమందు వారు మౌనులై ఉందురుగాక. భక్తిహీనుల ప్రార్థన అయితే నువ్వు వినవు. ఎవరైతే పాపం చేస్తారో, ఇంకా చెడుగానే నడుచుకుంటా ఉంటారో, మారు మనసు పొందకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రార్థన నువ్వు ఎలాగో వినవు. నేను మంచిగానే ఉంటున్నాను కదా, నీ మీద నమ్మకం పెట్టుకుంటున్నాను కదా, నా జీవితాన్ని పరీక్షించు. అంతకుముందు కీర్తనలో కూడా మనం చదువుకున్నాం కదా, ప్రభువా నా జీవితాన్ని పరీక్షించు, నా ఆలోచనలు నా క్రియలు పరీక్షించని దావీదు గారు ప్రార్థన చేశారు అని. నేను మంచిగా నడుచుకుంటున్నాను కాబట్టి, నేను నీ రాజ్యాన్ని వెతుకుతున్నాను కాబట్టి నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా దేవుడికి ప్రార్థన చేసే ముందు మనం ముందు మంచిగా నడుచుకోవాలి. దేవుడి నీతిని, దేవుడి రాజ్యాన్ని మొదటగా మనం వెతకాలి. మనం మంచిగా నడుచుకుంటూ ప్రభువా నా సమస్యలు తొలగించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం ఏదైనా పాపం చేస్తే అప్పుడు చేయాల్సిన ప్రార్థన వేరు. కీర్తనలు 32వ అధ్యాయంలో ఆ తర్వాత చదువుకుందాం. మనం పాపం చేసినప్పుడు చేయాల్సిన ప్రార్థన వేరు. అలా కాకుండా మనం మంచిగా నడుచుకుంటూ ప్రభువా నేను నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతుకుతున్నాను కాబట్టి నా సమస్యల నుండి నన్ను తొలగించు, నన్ను విడిపించు, నేను నీ గురించి గొప్పగా వివరించుకునేలాగా, అనేక మందికి నీ యొక్క గొప్పతనాన్ని తెలిపే విధంగా నా సమస్యల నుండి నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక, వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. దావీదు జీవితంలో మనం చూసాం, యోబు జీవితంలో కూడా మనం చూసాం. ఎవరైతే అబద్ధికులు, చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా మాటలు మారుస్తూ ఉంటారు. పైకోటి మాట్లాడతారు, లోపల మనసులో వాళ్ళు ఇంకోటి పెట్టుకుంటారు, గర్వంతో బతుకుతారు, అసహ్యపడతా ఉంటారు, ఎప్పుడూ ఎదుటి వాళ్ళ నాశనాన్నే కోరుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి వెళ్తారు. పాతాళంలో వాళ్ళు మౌనులై ఉందరు. నేను అలా నడుచుకోవట్లేదు కదా, నన్ను రక్షించు, నేను మంచిగానే ఉంటున్నాను కదా, నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మంచి వాళ్ళ కోసం దేవుడు మేలులు దాచిపెడతాడంట. రోమిలకు రాసిన పత్రికలో కూడా మనం చదువుకుంటాం. మనం దేవుడి యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే, మనం కష్టాల్లో దేవుడిని ఆశ్రయిస్తే, మనం మంచిగా దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే దేవుడు మనకి మేలు చేస్తాడు. సమయానుకూలంగా ఏ సమయంలో ఎలా చేయాలో అలాగా మనకి ఏది మంచిదో, మన ఆత్మీయ జీవితానికి ఏది మంచిదో దాన్నే దేవుడు మనకి జరిగిస్తాడు. ఆ మేలుని దేవుడు దాచిపెట్టాడు, సమయానుకూలంగా దాన్ని మనకి దయచేస్తాడు. నీతిమంతుల కోసం మేలుని దేవుడు దాచిపెట్టాడు. ఆ మేలుని మనం పొందుకోవాలంటే మనం దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. కష్టాల్లో పాపం చేయకుండా దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి అనేది ఈ కీర్తనలు 31వ అధ్యాయం యొక్క సారాంశం. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచి ఉన్నావు. వాక్కలహు మాన్పి వారిని గుడారంలో దాచి ఉన్నావు. వాక్కలహు అంటే మాటల ద్వారా వచ్చే శ్రమలు కానీ, వారి కపటోపాయాలు కానీ నీతిమంతుల దగ్గరికి రాకుండా, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి అవి రాకుండా దేవుడు కాపాడతాడు. వాళ్ళనే కపటోపాయాల నుండి కాపాడతాడు, మాటల వల్ల వచ్చే ఆపదల నుండి కూడా దేవుడు కాపాడతాడు. గుడారంలో దాస్తాడు అంటే దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని కాపాడతాడు అని దాని అర్థం.
ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతినందునుగాక. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకొంటిని. అయినను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. విజ్ఞాపనల ధ్వని అంటే నా ప్రార్థనని ఆలకించావు దేవా. ఆశ్చర్యకరంగా నీ కృపను చూపిస్తున్నావు, అందుని బట్టి నీకే స్తుతి అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా దావీదు గారి యొక్క శ్రమలు పోలేదండి. శ్రమలు పోకముందే దేవుడు ఖచ్చితంగా ఆ శ్రమల నుండి దూరం చేస్తాడు అన్నట్టుగా ముందుగానే దేవుడిని నమ్మి ముందుగానే దేవుడిని స్తుతిస్తున్నాడు. మనం శ్రమల్లో ఉన్నప్పుడు విడిపించు అని దేవుడికి ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా విడిపిస్తాడు అనే నమ్మకాన్ని కూడా కలిగి ఉండాలి. నేను నా ఆపదలో నీకు మొరపెట్టాను, నువ్వు నాకు మేలు చేస్తావు, నన్ను నాశనం అవనివ్వవు. యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. ఇదండి ఈ అధ్యాయం యొక్క సారాంశం. కష్టాల్లో ఉన్నప్పుడు పాపం చేయకుండా దేవుడి కొరకు కనిపెట్టాలి, ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండాలి. ఆ సమస్యలకి భయపడి ఆత్మహత్యలనో పాపమనో అలాంటి జోలికి వెళ్ళకూడదు. ధైర్యం వహించి నిబ్బరంగా ఉండాలి. దేవుడి యందు భయభక్తులు గలవారిని దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు. తన విశ్వాసుల్ని దేవుడు ఖచ్చితంగా కాపాడుకుంటాడు. ఈ భూమి మీద కాపాడుకుంటాడు, తర్వాత పరలోకాన్ని కూడా ఇస్తాడు. ఎవరైతే చెడ్డగా నడుచుకుంటారో, గర్వంగా ఈ భూమి మీద ఉండే వాటిని కోరుకోవడమో, ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోవడమో, అందరికంటే నేనే గొప్పగా ఉండాలని కోరుకోవడమో, పైకి మాత్రం వాడితో మంచిగా మాట్లాడుతూ లోపల వాడు నాశనం అయిపోవాలి అని కోరుకోవడమో, అలా ఉండేవాళ్ళు నశిస్తారు. అలా ఉండేవాళ్ళు నరకానికి వెళ్తారు. కానీ నిజంగా మంచిగా నడుచుకునే వాళ్ళు, దేవుడి యందు భయభక్తులు కలిగిన వాళ్ళని దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు. భూమి మీద వాళ్ళకి రక్షణ కలిగిస్తాడు, పరలోకాన్ని కూడా వాళ్ళకి ఇస్తాడు. మీరు జస్ట్ ధైర్యం కలిగి ఉండండి. మీ కొరకు దాచబడి ఉంచిన మేలు మీ దగ్గరకు వచ్చేంత వరకు వేచి చూడండి, పాపంలో పడిపోకుండా అనేది ఈ కీర్తనలో 31వ అధ్యాయం యొక్క సారాంశం. అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, పాపంలో పడిపోకూడదు అనేది ఈ కీర్తనలో 31వ అధ్యాయం యొక్క సారాంశం. కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అనేది 31వ అధ్యాయం అయితే, మనం నిజంగా ఏదైనా తప్పు చేసినప్పుడు, మనం పాపం చేసినప్పుడు, తప్పు మన వైపే ఉన్నప్పుడు అప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి అనేది కీర్తనలు 32వ అధ్యాయం. నేను కీర్తనలు 6వ అధ్యాయం చదివినప్పుడు చెప్పా. 6వ అధ్యాయం కానీ, 32వ అధ్యాయం కానీ, 38వ అధ్యాయం కానీ, 51వ అధ్యాయం కానీ, 102వ అధ్యాయం కానీ, 130వ అధ్యాయం కానీ, 143వ అధ్యాయం కానీ, ఈ 7 అధ్యాయాలనే మనం గుర్తుపెట్టుకోవాలి. మనం తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని గుర్తించి పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ అడగాలి. ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను తప్పు చేశానని నాకు తెలిసింది, నన్ను క్షమించు అన్నట్టుగా దేవుణ్ణి క్షమాపణ వేడుకునే కీర్తనలు ఈ 7 కీర్తనలు. ఈ 7టిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 6వ కీర్తన ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఈ 32వ కీర్తన ఈరోజు మనం చదువుకుందాం. దావీదు గారు తాను పాపం చేసినప్పుడు దేవుణ్ణి క్షమించమని అడిగే ప్రార్థన ఈ 32వ అధ్యాయం. దైవ ధ్యానము అంటే మనం కూడా ఏదైనా పాపం చేసినప్పుడు దేవుణ్ణి ఎలా క్షమాపణ వేడుకోవాలి, ప్రభువా నన్ను క్షమించు అన్నట్టుగా దేవుణ్ణి ఎలా వేడుకోవాలి అనేది ఈ 32వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్దాం. 31వ అధ్యాయంలోనేమో మనకి ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి అనేది, 32వ అధ్యాయంలోనేమో మనం పాపం చేసినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి అనేది చదువుకుంటూ వెళ్దాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవడైతే తన పాపాలని పోగొట్టుకుంటాడో, పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడో వాడు ధన్యుడు అని దాని అర్థం. పాత నిబంధనలో దేవుడు ప్రార్థన ద్వారా బలుల ద్వారా క్షమించేవాడు. కొత్త నిబంధనలో బాప్తీసం రొట్టె ద్రాక్షరసం. ఎవరైతే మేము తప్పు చేసాం అని గుర్తించి ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నాను, ప్రభువా నన్ను క్షమించు, ఇంకోసారి నేను తప్పు చేయను అని దేవుణ్ణి క్షమాపణ వేడుకుంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు. ధన్యులకి ఎప్పుడైనా కానీ నిర్వచనం, డెఫినేషన్ కావాలంటే ఇదే. ఏంటంటే ఎవరైతే తన పాపాల నుండి విడుదల పొందుతారో వాళ్ళు ధన్యులు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో నేను ఇప్పుడు పాపంలో ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా. దేవుడి దగ్గర నుండి క్షమాపణ పొందుకున్న వాళ్ళు ధన్యులు, నన్ను కూడా క్షమించు ప్రభువా అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మ ప్రకారంగా ఎవరైతే కపటం లేకుండా, లోపల ఒకటి బయట ఒకటి అన్నట్టుగా కాకుండా కపటం లేకుండా ఉంటారో వాళ్ళు ధన్యులు. దీని భావం కూడా పాపం నుండి క్షమింపబడిన వారు అని దాని అర్థం. నిర్దోషి అంటే కనీసం మాట ద్వారా అయినా కానీ, ఆలోచన ద్వారా అయినా కానీ పాపం చేయని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇప్పుడు బైబిల్లో నీతిమంతులు ఉన్నారు, యోబు లాంటి వాళ్ళు. కానీ వాళ్ళు కూడా ఏదో ఒక సమయంలో మాట ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ ఎక్కడో ఒక చోట దారి తప్పు ఉంటారు కదా. అయినా కానీ మనం పశ్చాత్తాపడ్డాన్ని బట్టి వాటిని దేవుడు క్షమించి, దేవుడు ఎవరినైతే నీతిమంతులు అంటాడో
వాళ్ళు ధన్యులు, యోబు ధన్యుడు, ఎందుకంటే యోబుని దేవుడు నీతిమంతుడు అన్నాడు కాబట్టి. కొత్త నిబంధనలో నీతిమంతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పాత నిబంధనలో భక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ధన్యులు, ఎందుకంటే దేవుడు వాళ్ళందరినీ కూడా నిర్దోషులు అన్నాడు కాబట్టి, వాళ్ళ పాపాలని దేవుడు క్షమించాడు కాబట్టి వాళ్ళు ధన్యులు. నేను కూడా ధన్యుడిని అవ్వాలని కోరుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నేను మౌని అయి ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. నిజంగా పశ్చాత్తాపడేవాళ్ళు ఇలా ప్రార్థన చేస్తారండి దేవుడికి, ఏమని? ప్రభువా నన్ను క్షమించు అన్నట్టుగా నిజంగా ప్రార్థన చేస్తారు దేవునికి. పశ్చాత్తాపం లేకుండా బాప్తీసం తీసుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళు అసలు ఏం తప్పులు చేశారో కూడా వాళ్ళు గుర్తించరు. నిజమైన మారు మనస్సు అనేది మనం అంతకుముందు ఏం చేసాం? అబద్ధం ఆడామా, ఎదుటి వాళ్ళని మోసం చేసామా, వ్యభిచారం చేసామా, దొంగతనం చేసామా, ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలి అని మనం ఏమైనా కోరుకున్నామా? నిజంగా వాటిని గుర్తించి ఇది తప్పు, ఇంకోసారి నేను చేయను అని దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయాలి. మనుషుల దగ్గర, పాస్టర్ దగ్గర ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర పాపాలు ఒప్పుకోవాల్సిన పని లేదు. దేవుడి దగ్గర మనం ఒప్పుకోవాలి, దేవుడి దగ్గర ప్రాధేయపడాలి, దేవుడి దగ్గర ప్రభువా నన్ను క్షమించు అని వేడుకోవాలి. అది నిజమైన మారు మనసు. ఎవరైతే నిజమైన మారు మనసు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళనే దేవుడు క్షమిస్తాడు. అంతేగాని పైకి మాత్రం ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి లోపల నిజమైన మారు మనసు లేకుండా మరలా వెళ్ళి అదే పాపం చేసే వాళ్ళని దేవుడు క్షమించడు. నిజమైన మారు మనసు ఎవరికైతే కలుగుతుందో వాళ్ళను మాత్రమే దేవుడు క్షమిస్తాడు అని దాని అర్థం. దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయను. వేసవి కాలంలో భూమి ఎలా అయితే ఎండిపోద్దో అలాగే నేను ఎండిపోతున్నాను, అంత ఎక్కువగా నేను ప్రార్థన చేస్తున్నాను, క్షమాపణ వేడుకుంటున్నాను దేవుణ్ణి అని దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. 6వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం కదా, నా కన్నీళ్ల వలన పరుపు కొట్టుకుపోతుందని దావీదు గారు ప్రార్థన చేస్తారు. దావీదు గారు బత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు కానీ, పెద్ద పాపం చేసినప్పుడు, ఊరియాని చంపించినప్పుడు కానీ, అలాంటి సమయాల్లో ఈ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నా పాపాన్ని నేను గుర్తించాను, ఇంకోసారి నేను పాపం చేయను, నన్ను క్షమించు అన్నట్టుగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు అని దాని అర్థం. సెల అంటే ఇప్పుడు దాకా చదివింది మరలా జ్ఞాపకం చేసుకోవడం, మరలా దేవుని కీర్తించడం, మరలా పశ్చాత్తాపడడం, కాసేపు గ్యాప్. మరలా నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎక్కడ ఒప్పుకోవాలంటే మనం మన పాపాలు దేవుడి ఎదుట, ఒక మనిషి దగ్గర, పాస్టర్ దగ్గర, ఇంకో వాళ్ళ దగ్గర కాదు, దేవుడి ఎదుట ఒప్పుకోవాలి మన పాపాలు. ప్రభువా ఇంకోసారి నేను చేయను, నీ దగ్గర నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నట్టుగా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి మన పాపాలు. ఒకవేళ ఎవరన్నా మనిషితో మనం పాపం చేస్తే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి నేను క్షమించమని అడగొచ్చు, కానీ నీ ఎడల నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని ఆ మనిషి దగ్గర అడగొచ్చు. కానీ అలాంటి సందర్భాలు కాకుండా అన్ని సమయాల్లో కూడా మనం ఎవరి దగ్గర పశ్చాత్తాపడాలి? దేవుడి దగ్గర. ఎవరి దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి? దేవుడి దగ్గర. యెహోవా సన్నిధిని, ప్రభువా నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నా, నేను పాపం చేశానని. నేనేమి కప్పుకోవట్లా, నేనేమి దాచుకోవట్లా, నేను ఆ పాపం చేయలేదు, ఈ పాపం చేయలేదు, నేను నీతిమంతుడిని అన్నట్టుగా నా గురించి నేను చెప్పుకోవట్లా. నేను ఏం చేశానో నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నా పాపం ఎంత ఘోరమైందో నేను గుర్తించాను, నన్ను క్షమించు అన్నట్టుగా నేను నీకు ప్రార్థన చేశాను, నా ప్రార్థన విని నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అని కూడా దావీదు గారు చెప్తున్నారు. చూడండి, అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం ప్రార్థన చేస్తే, నిజంగా మనస్ఫూర్తిగా మనం పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని క్షమిస్తాడు అనే నమ్మకాన్ని కూడా మనం కలిగి ఉండాలి. కొంతమంది ఉంటారు, నేను వ్యభిచారం చేశాను ఇంకా దేవుడు నన్ను క్షమించడం అని చెప్పేసి ఇంకా దేవుడికి దూరం అయిపోతారు, ఇంకా నరకానికి దగ్గర అయిపోతారు. అలా కాదు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి శిష్యుడైన యోధా గురించి కూడా మనం చూసాం కదా, నేను ఇంకా పాపం చేశాను, నా పాపానికి పరిహారం లేదు అన్నట్టుగా యోధా గారు ఉరిపెట్టుకుని చచ్చిపోయారు. అలా కాదు. ఏదైనా కానీ మనం నిజంగా మారు మనసు పొందితే, నిజంగా పశ్చాత్తాపడితే, హృదయపూర్వకంగా దేవుడా నన్ను క్షమించు అని అడిగితే దేవుడు ఖచ్చితంగా దాన్ని క్షమిస్తాడు. ఇంకోసారి నేను ఆ తప్పు చేయను, నా తప్పు నాకు తెలిసింది అని మనస్ఫూర్తిగా మనం దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకి క్షమాపణ కలగజేస్తాడు అనేది ఈ వచనం యొక్క భావం. సెల. మరలా కాసేపు గ్యాప్. తర్వాత కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జలప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. ఎవరెవరైతే దేవుడి యందు భయభక్తులు గల ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుడికి ప్రార్థన చేస్తారు. కేవలం దావీదు గారు మాత్రమే కాదు, దావీదు గారు తాను ప్రార్థన చేసి పశ్చాత్తాపడిన తర్వాత మనకు కూడా ప్రార్థన చేయని బోధిస్తున్నారు. ఎవరైతే నిజమైన భయభక్తులు కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపాలకి క్షమాపణ పొందుకుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గర మొరపెడతారు, నరకం నుండి వాళ్ళు తప్పించుకుంటారు. విస్తార జల ప్రవాహములు పొరలు వచ్చినను అంటే నోవాహు జల ప్రళయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు దావీదు గారు. అలా పాపానికి మనం శిక్ష అనుభవించకుండా మనం క్షమింపబడతాం, దేవుడు మనల్ని క్షమిస్తాడు. నిశ్చయముగా అవి వారి మీదకి రావు. ఇదంతా ఎవరి గురించి? మనస్ఫూర్తిగా నిజమైన మారు మనసు పొందిన వాళ్ళకి మాత్రమే, పైపైన నటించే వాళ్ళకి కాదు. నా దాగుచోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. మన పాటలు ఎలా ఉంటాయి? దేవుడు నన్ను క్షమించు అన్నట్టుగా ఉంటాయి. దేవుడి యొక్క పాటలు, దేవుడి యొక్క గానాలు ఎలా ఉంటాయి అంటే
క్రియల ద్వారా ఉంటాయి. దేవుడు మనల్ని క్షమించడం ద్వారా, మన మీద ఇంకా కృప చూపించడం వల్ల నేను ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు దూరం అవ్వలేదు అని దేవుడు మనతో చెబుతాడంట. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను క్షమించాడా లేదా, దేవుడి దగ్గర నుండి నాకు సమాధానం వచ్చిందా లేదా అని చాలామంది సందేహపడతా ఉంటారు. దేవుడు ఇంకా మీ మీద కృప చూపిస్తుంటే, దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటే, నా పాపాలు దేవుడు క్షమించాడు, ఇక నుండైనా కానీ నేను మంచిగా ఉండాలి అన్న ఆనందం మీకు కలిగితే, దేవుడిలో ఇంకా బలపడే మార్గాలు దేవుడు మీకు దయచేస్తే, అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించాడు, దేవుడు ఇంకా మీకు తోడుగా ఉన్నాడు, మీ పాపాలను బట్టి మిమ్మల్ని విడిచిపెట్టలేదు అని దాని అర్థం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గములను నీకు బోధించేదను. దేవుడు చెప్తున్నాడు అంటే ఇలాగా ఏమని, నీకు ఇంకా నేర్పిస్తాను, ఎలా బ్రతకాలో నేను నీకు నేర్పిస్తాను, ఎలా నడవాలో, ఏం చేయాలో ఏం చేయకూడదు అవన్నీ కూడా నేను నీకు బోధిస్తాను అని దేవుడు భక్తులతో చెప్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు మనకి మంచి ఆలోచనలు దయచేస్తాడు, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో దేవుడే మనకి ఆలోచనలు దయచేస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు మనల్ని క్షమించాడు, ఇంకా మన మంచినే కోరుకుంటున్నాడు, మన పాపాలను బట్టి దేవుడు మనల్ని దూరం పెట్టలేదు అని దాని అర్థం. కొంతమంది డౌట్ పడతా ఉంటారండి, అదేంటి దేవుడు చెడ్డ వాళ్ళని కూడా క్షమిస్తాడా అని. దేవుడు చెడ్డ వాళ్ళని క్షమించడు. ఎవరైతే పాపం చేశారో వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు, వాళ్ళకి దేవుడు నరకాన్ని ఇస్తాడు. కాకపోతే మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి తేడా ఏంటంటే, మంచి వాళ్ళు మారు మనసు పొందుతారు, అంతకుముందు చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి ఇంకోసారి మేము చేయము అన్నట్టుగా నిజమైన మారు మనసు పొందుతారు. ఎవరైతే నిజమైన మారు మనసు పొందుతారో వాళ్ళను మాత్రమే దేవుడు రక్షిస్తాడు. కానీ చెడ్డవాళ్ళు మారు మనసు లేకుండా దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అడిగినంత మాత్రాన దేవుడు వాళ్ళని క్షమించడు, దేవుడు వాళ్ళకి నరకాన్నే ఇస్తాడు. నిజమైన మంచి వాళ్ళు మారు మనసు పొందుతారు, చెడ్డవాళ్ళు పైకి మాత్రమే దేవుడి దగ్గరికి వస్తారు కానీ మారు మనసు పొందరు. దేవుడు వాళ్ళకి శిక్ష విధిస్తాడు, తన భక్తుల్ని రక్షించుకుంటాడు అనేది కూడా మనం గమనించాలి. ఎప్పటికప్పుడు ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి ఏం చేయకూడదు అవన్నీ కూడా దేవుడు తన భక్తులకి తెలియజేస్తానే ఉంటాడు. నిజమైన భక్తుడైతే దేవుడు తెలియజేసిన తర్వాత అవన్నీ కూడా వింటాడు. దేవుడు వాక్యం ద్వారానో సేవకుల ద్వారానో ఏదో ఒక రకంగా ఏది మంచి ఏది చెడు అనేది తెలియజేస్తూ ఉంటాడు. భక్తులైతే దాని ప్రకారంగా నడుచుకుంటారు, చెడ్డవాళ్ళు అయితే ఇంకా ఇంకా పాపలో నడుచుకుంటారు. దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, వీళ్ళని కాపాడతాడు, వీళ్ళని క్షమించి వీళ్ళకి మరలా నూతన జీవితాన్ని దయచేస్తాడు అని దాని అర్థం. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలె అయినను కంచరగాడిదల వలె అయినను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. బుద్ధి జ్ఞానం లేని గుర్రాల వలె కంచరగాడిదల వలె అంటే అవి మాటనవో. నిజమైన భక్తులేమో దేవుడి మాట వింటారు, అప్పుడు అంతకుముందు పాపం చేసినా కానీ పశ్చాత్తాపడి ఇక నుండైనా కానీ దేవుడి మాట వింటారు. చెడ్డవాళ్ళు ఎప్పటికీ కూడా దేవుడి మాటలు వినరు, బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా ఇంకా వాళ్ళు పాపలోనే కూరుకుపోతారు. మంచి వాళ్ళు అయితే దేవుడి మాట వింటారు, తమ నోటికి కళ్ళెం వేసుకుని దేవుడు ఏది చెప్తే అది వింటారు. కానీ బుద్ధిహీనులైతే చెడ్డవాళ్ళు అయితే దేవుడి మాటకి విరోధంగా ప్రవర్తించి నరకానికి వెళ్ళిపోతారు. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించి ఉన్నది. భక్తిహీనులకి భక్తులకి తేడా ఏంటంటే, ఒకళ్ళని దేవుడు శిక్షిస్తాడు, ఒకళ్ళపైన దేవుడు కృప చూపిస్తాడు. ఒకళ్ళకి నరకం వస్తుంది, ఒకళ్ళకి పరలోకం వస్తుంది. ఇద్దరు కూడా అంతకుముందు పాపం చేసి ఉండొచ్చు, ఒకళ్ళు పశ్చాత్తాపడి నిజమైన మారు మనసు పొంది క్షమాపణ అడుగుతారు, ఇంకొకళ్ళు ఇంకా ఇంకా పాపాల్లోనే బ్రతుకుతూ ఉంటారు. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో మనకే వదిలేసాడు దేవుడు, స్వాతంత్రం ఉంది, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు. దేవుడు యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటావా, మారు మనసు పొందుతావా, లేదా బుద్ధిహీనంగా ఇంకా పాపాలు చేస్తూనే బ్రతికి నరకానికి వెళ్ళిపోతావా? నీ ఇష్టం అన్నట్టుగా దావీదు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. అలాగే దావీదు గారు కూడా నేను బుద్ధిమంతుల్లాగా ఉందాం అనుకుంటున్నాను, ప్రభువా నా పాపాలు క్షమించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. అది కూడా మనం గమనించాలి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థవంతులారా మీరందరూ ఆనందగానము చేయుడి. నీతిమంతులు ఎందుకు సంతోషించాలి? దేవుడు వాళ్ళ పాపాల నుండి వాళ్ళని విడిపించాడు కాబట్టి, దేవుడు నూతన జీవితాన్ని దయచేశాడు కాబట్టి, శిక్షించకుండా ఇక నుండైనా మంచిగా బ్రతకడానికి మరలా మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి, దాన్ని బట్టి దేవుణ్ణి కీర్తించండి, స్తుతించండి అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. దావీదు గారు పాపంలో ఉన్నప్పుడు పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుడికి ప్రార్థన చేశారు, దేవుడి చేత క్షమింపబడ్డాడు. మనం కూడా అలాగే ఉండాలి అన్నట్టుగా దావీదు గారు కోరుకుంటున్నారు. మనం బుద్ధిమంతుల్లాగా ఉండాలనుకుంటున్నామా, బుద్ధిహీనంగా ఉండాలనుకుంటున్నామా, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నామా, నరకానికి వెళ్ళాలనుకుంటున్నామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది అనేది ఈ 32వ అధ్యాయం యొక్క సారాంశం. 31వ అధ్యాయంలోనేమో మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి అనేది, 32వ అధ్యాయంలోనేమో మనం పాపం చేసినప్పుడు దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి అనేది, 33వ అధ్యాయంలో దేవుడు మనల్ని పాపం నుండి మన శ్రమల నుండి రక్షించినప్పుడు అప్పుడు దేవుడిని మనం ఎలా
కీర్తించాలి అనేది ఈ 33వ అధ్యాయంలో మనం చదువుకుందాం. పాపం పోయిన తర్వాత, శ్రమ పోయిన తర్వాత దేవుణ్ణి ఎలా కీర్తించాలి అనేది 33వ అధ్యాయం. ఈ 33వ అధ్యాయానికి దావీదు గారే రాశారు అన్నట్టుగా సైడ్ హెడ్డింగ్ లేకపోయినా దావీదు గారే రాశారు అనేది మనం గమనించాలి. ఈ 31, 32, 33 ఈ 3 కూడా ఒకటేసారి చదువుకోవాల్సిన కీర్తనలు. ఒకదానికి సంబంధం ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. పాపం నుండి, శ్రమ నుండి దేవుడు రక్షించిన తర్వాత దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పాట ఈ కీర్తనలు 33వ అధ్యాయం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటే అది మంచిది. ఎప్పుడు కూడా దేవుణ్ణి కీర్తించడం, దేవుడి లక్షణాలు జ్ఞాపకం చేసుకోవడం మంచిది అని దాని అర్థం. యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. 32వ కీర్తన అలాగే ఎండ్ అయింది కదా, ఆనందగానము చేయుడి అని దానికి కంటిన్యూషన్. దేవుడు పాపాల నుండి విడుదల కలగజేసిన తర్వాత, శ్రమల నుండి విడుదల కలగజేసిన తర్వాత దేవుణ్ణి కీర్తించండి. దేవుడు చేసిన మేలులను బట్టి దేవుణ్ణి కీర్తించడం అనేది మనకే మంచిది. దేవుడి లక్షణాలను ఎప్పటికప్పుడు గుర్తించుకోవడం అనేది మనకే మంచిది. దాని ద్వారా ఆనందం కలుగుద్ది, ధైర్యం కలుగుద్ది అనేది ఈ మొదటి వచనం యొక్క భావం. సితారతోనూ యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయన్ని కీర్తించుడి. అనేక రకాల వాయిద్యాలు, అనేక రకాల పాటలు దేవుణ్ణి కీర్తించండి. ఏ విధంగా దేవుణ్ణి కీర్తించగలుగుతారో, ఎలా అయితే దేవునిలో మీరు ఇంకా ఎక్కువగా ఆనందించగలుగుతారో అలా దేవుణ్ణి కీర్తించండి. మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దేవుణ్ణి ఆరాధించడంలో. ఈ మధ్య కొంతమంది దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వాయిద్యాలు ఏం వాడకూడదు, మ్యూజిక్ ఏం వాడకూడదు అంటారు. అలా ఏం కాదు. మనం మ్యూజిక్ ద్వారా, సంగీతం ద్వారా దేవుణ్ణి ఆరాధించవచ్చు. అది ఇంకా మన దేవుడికి దగ్గరే చేసిద్ది కానీ దూరం చేయదు. అలాగని లోకాశల దగ్గరకు కూడా వెళ్ళిపోకూడదు. లోకాశలకి దేవుని నిజంగా కీర్తించడానికి తేడా ఉంది. దేవుని కీర్తించేటప్పుడు మనుషులు నన్ను చూస్తున్నారా లేదా, మనుషులు నన్ను గొప్పగా చేస్తున్నారా లేదా అని మనుషుల గురించి మనం ఆలోచిస్తే మనం దేవుణ్ణి కీర్తిస్తున్నట్టు కాదు. మనుషుల కోసం కాకుండా దేవుడు చూస్తున్నాడు అన్నట్టుగా, కేవలం దేవుడికే నా కీర్తనలు, నా ప్రార్థనలు చెల్లుతాయి అన్నట్టుగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని చేస్తే అది మంచి ఆరాధన. మనుషులు చూడాలి అన్నట్టుగా చేస్తే అది సరైన ఆరాధన కాదు అనే తేడాను కూడా మనం గమనించాలి. ఆయన్ను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఒక్కోసారి మనకు కష్టాలు రావచ్చు, కానీ అది కూడా మన మంచికే, అది కూడా పరీక్ష నిమిత్తమే, అది కూడా ఆత్మీయతలో మనం ఎదగడానికే. యెహోవా వాక్యము, దేవుడి పనులు అవన్నీ కూడా యథార్థమైనవి, నమ్మకమైనవి. దేవుణ్ణి కీర్తించండి. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. సమస్యలు వచ్చినప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు దేవుడి నీతి, దేవుడి న్యాయం. కానీ ఆ శ్రమలు తీరిపోయిన తర్వాత, శ్రమల తర్వాత దేవుడి కృప మరలా కలిగిన తర్వాత, ఓహో ఇందుక దేవుడి శ్రమ రప్పించాడు, దీనివల్ల దేవునిలో నేను ఇది నేర్చుకున్నానని ఆ తర్వాత అయినా దేవుని నీతి న్యాయాలను మనం గుర్తించగలుగుతాం. కాబట్టి శ్రమల్లో దేవుడి మీద నమ్మకం కలిగి ఉండండి. ఆ తర్వాత దేవుణ్ణి కీర్తించండి. దేవుడి మేలులను బట్టి దేవుణ్ణి స్తుతించండి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమాజము కలిగెను. సముద్రములను జలరాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. మనం గోడౌన్లో పంటలు దాస్తాం, రైస్ అన్నట్టు, గోధుమలు అన్నట్టు. కానీ దేవుడు జలరాశులను కూడా గోడౌన్లో దాచినట్టుగా ఇక్కడ వరకే ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఇలా రావాలి, ఇలా రాకూడదు అని సముద్రాలకి మార్గం చూపించేవాడు ఆయనే. అవన్నీ కూడా ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అవన్నీ కూడా చేసేది ఆయనే. ఈ భూమి మొత్తాన్ని కూడా సృష్టించింది, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించింది ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవ్వలెను. అందరూ కూడా దేవుడి మీద భయభక్తులు కలిగి ఉండాలి. ఒకవేళ ఆయనకి విరోధంగా నడుచుకుంటే దేవునిలో ఉండే ఆనందాన్ని మనం పొందుకోలేము. ఆ పాపం కూడా ఎప్పుడు మన హృదయంలో భయాన్నే ఉంచిద్ది కానీ ఆనందాన్ని ఇవ్వదు. అటు లోకంలోనూ ఆనందించలేము పరిపూర్ణంగా, ఇటు దేవునిలోనూ ఆనందించలేము, ఫైనల్గా నరకానికి వెళ్ళిపోతాం. దేవుడి యందు అందరూ కూడా భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఆదికాండం 1వ అధ్యాయం నుండి దేవుడు ఎప్పుడైనా కానీ ఏదైనా మాట పలికాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి మనం రోజు చూస్తున్న ఈ ప్రకృతే, ఈ సృష్టే సాక్ష్యం. దేవుడి మీద నమ్మకం ఉంచండి. అన్ని జనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. మన సమస్యల్లో ఉన్నప్పుడు జనాలు వచ్చి చాలా మాట్లాడతారు, ఏవేవో మాట్లాడతారు. జనాల మాటలు పట్టించుకోకండి, అవి నిలవు. దేవుడి మాటలు శాశ్వతం నిలుస్తాయి కాబట్టి దేవుడి మాటల మీద నమ్మకం పెట్టుకోండి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవుడి ప్రణాళికలు
అంతరించిపోయే కాదు, తరతరాలకి కూడా మంచి జరగాలి అన్నట్టుగా దేవుడు తన ప్రణాళికలు వేస్తాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏదైనా మాట్లాడాడంటే అది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు వర్తించిద్ది. భూమి అంతమైపోయేంత వరకు దేవుడి మాట తరతరాలకు నిలిసిద్ది. మనుషుల మాటలు పట్టించుకోకండి, అవి వాళ్ళు ఉంటే రేపు ఉండవు. మనుషుల మాట మీద కాదు, దేవుడి మాట మీద నమ్మకం పెట్టండి, దేవుడినే స్తుతించండి. యెహోవా తమకు దేవుడిగా గల జన్యులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. ఆ కాలంలో ఇజ్రాయేలీలు కానీ ఈ కాలంలో క్రైస్తవులు కానీ ధన్యులు. ఎందుకంటే దేవుడి లక్షణాలు, దేవుడి మాటలు, బైబిల్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, బైబిల్ మన దగ్గర ఉంది కాబట్టి మనం ధన్యులం. దేవుడి లక్షణాలు, దేవుడి మాటలు మనకు తెలుసు కాబట్టి మనం ధన్యులం. బైబిల్ ఉంది కాబట్టి అంటే మళ్ళీ కొంతమంది ఉంటారు ఇంట్లో బైబిల్ ఉంటుంది కానీ ఓపెన్ చేసి చదవరు. అలా కాదు, ఎవరైతే బైబిల్ చదువుతారో వాళ్ళకి దాంట్లో ఉన్న మాటలు తెలుస్తాయి కాబట్టి, దేవుడి యొక్క మనసు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ధన్యులు అని దాని అర్థం. ఎవరైతే బైబిల్ తెరిచి చదువుతారో, ఎవరైతే దేవుడి మాటలు తెలుసుకుంటారో, ఎవరైతే దేవుడి యొక్క ఆలోచనలు తెలుసుకుంటారో వాళ్ళు ధన్యులు అని దాని అర్థం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయనే చూచుచున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. మనం మంచిగా నడుచుకుంటున్నామా లేదా, మనం పాపంలో పడిపోతున్నామా, మంచిగా నడుచుకుంటున్నామా, ఎప్పుడు కూడా దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఏ సమయాల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఆనందాల్లో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా దేవుడి మాటల ప్రకారంగా ప్రవర్తించాలి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించుచు వారిని దర్శించువాడు. మనుషులు అనుకోవచ్చు మేము చేసే పాపాలు ఎవరు చూడలే అని. అంతకుముందు కీర్తనల్లో కూడా మనం చదువుకున్నాం, బుద్ధిహీనులు, దుష్టులు ఆ దేవుడు చూడలే, ఎవరు చూడలే అన్నట్టుగా పాపం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. మన క్రియలన్నింటినీ, మన హృదయంలో ఏ ఆలోచనలు వస్తున్నాయి వాటన్నిటిని దేవుడు ఎప్పుడు కూడా పరిశీలిస్తూ ఉంటాడు. ఎవరో చూడర్లే అన్నట్టుగా పాపం చేయకండి, దేవుడి మీద భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. ఒక మనిషి బ్రతకాలన్నా, చావాలన్నా, రక్షింపబడాలన్నా, తప్పింపబడాలన్నా అది దేవుడి చేతిలోనే ఉంటుంది. మన బలం చేతిలోనో, మన ఆరోగ్యం చేతిలోనో, మన గుర్రాల చేతిలోనో ఉంటుందని మనం అనుకోకూడదు. దేవుడి చేతిలో ఉండాలి. ఏ మనిషి గతి ఎప్పుడు ఏమవుద్ది అనేది దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి దేవుడి మీద మనం భయభక్తులు కలిగి ఉండాలి. దావీదు గారు చూడండి, దేవుణ్ణి కీర్తించే దాంట్లో కూడా బోధిస్తున్నాడు, తనకు తాను కూడా గద్దించుకుంటున్నాడు. మనం కూడా దేవుణ్ణి ఎప్పుడన్నా ఆరాధించేటప్పుడు మనల్ని మనం గద్దించుకోవాలి. పాపంలో పడిపోకుండా మనల్ని మనం గద్దించుకోవాలి, ఎదుటి వాళ్ళని గద్దించాలి. అది కూడా ఒక ఆరాధనే, అది కూడా దేవుణ్ణి కీర్తించడమే. దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, దేవుణ్ణి కీర్తిస్తూ అందులోనే భాగంగా దావీదు గారు తనను తాను గద్దించుకుంటున్నారు, మనందరినీ కూడా దావీదు గారు గద్దిస్తున్నారు. అది కూడా గమనించాలి ఈ అధ్యాయం నుండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి ఉన్నది. ఎవరైతే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుడి కోసమే, దేవుడి కృప కోసమే కనిపెట్టుకుని ఉంటారో, ప్రాణాపాయ పరిస్థితుల నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. కరువుల్లో కూడా మనల్ని రక్షిస్తాడు, కాపాడతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకెప్పుడు కూడా మేలే జరుగుతుంది అనేది దావీదు గారి యొక్క భావం. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఇంచి ఉన్నాము, ఆయన్ను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. మనం అంతకుముందు 31వ అధ్యాయం చదువుకున్నాం కదా, శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దావీదు గారు ఎంతగా దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు అని. మనం అలాగే దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు. సమయానుకూలంగా దేవుడు మనకి తన రక్షణ దయచేస్తాడు. ఆయనే మన సహాయము, ఆయనే మన కేడెము. ఎవరైతే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పుడూ సంతోషిస్తూనే ఉంటారు. శ్రమల్లో కూడా దేవుడు రక్షిస్తాడు అనే నమ్మకం కలిగి ఉంటారు, సంతోషం కలిగి ఉంటారు. ఆ శ్రమల నుండి దేవుడు విడిపించినప్పుడు కూడా సంతోషంగా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. ఇప్పుడు మమ్మల్ని శ్రమల్లో నుండి విడిపించావు, ఇలాగే ఎప్పుడూ నీ కృప మా మీద ఉండును గాక. ఇలాగే ఎప్పుడు నువ్వు మమ్మల్ని కనిపెట్టు, ఇలాగే ఎప్పుడు నువ్వు మాకు సహాయం చేయి. మేము చనిపోయాక మా ఆత్మల్ని నీ దగ్గరికి చేర్చుకో, పరలోకానికి మమ్మల్ని చేర్చుకో
చేసుకో అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మనం చదువుకున్న ఈ 31, 32, 33 ఈ 3 అధ్యాయాల్లో కూడా 31వ అధ్యాయంలోనేమో సమస్యల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, 32వ అధ్యాయంలోనేమో మనం పాపం చేసినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి, 33వ అధ్యాయంలోనేమో ఆ శ్రమల నుండి పాపాల నుండి దేవుడు విడిపించినప్పుడు దేవుణ్ణి ఎలా కీర్తించాలి అనేది ఈ 3 అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. ఈరోజు చదువుకున్న అధ్యాయాల్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 34వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. మా పరిచయం కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.